సమస్యలను ఎదుర్కొనేందుకు మహిళలు సిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ గౌతమి తెలిపారు. అనంతపురం నగరంలో రెవెన్యూ భవనంలో మరియు కేఎస్ఎన్ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గౌతమి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గౌతమి మాట్లాడుతూ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఒక్క మహిళ చక్కగా చదువుకోవాలని, విద్య అనేది స్వేచ్ఛ ఇస్తుందని, ఆడపిల్లల్లో ఉన్నత చదువులు చదివించాలన్నారు. మహిళ ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలని, ఇందుకోసం కష్టపడి పనిచేయాలన్నారు. మహిళలకు కుటుంబం కూడా ఎంతో ముఖ్యమైనదని, వారు అభివృద్ధి చెందేందుకు భర్త, కుటుంబ సభ్యుల సహకారం అవసరమని, కుటుంబంతో ఎక్కువ సమయం గడిపేందుకు సమయం కేటాయించాలన్నారు. ఉద్యోగం చేస్తున్న మహిళలకు చాలా సవాళ్లు ఎదురవుతాయని, అందుకు మహిళలు సిద్ధంగా ఉండాలని సూచించారు. మేము మహిళలకు మరియు ఆత్మ గౌరవానికి భంగం కలిగించమని, మరియు బాలికల సర్వతోముఖాభివృద్ధికి సామాజిక, ఆర్థిక, రాజకీయ మరియు అన్ని రంగాలలోనూ ఇంటి బయట మరియు పని ప్రదేశాలలోనూ స్నేహపూర్వక మహిళా సాధికారతకు మా వంతు తోడ్పాటును ప్రతిజ్ఞ చేస్తున్నాము. థాంక్ యూ మ్యామ్. తప్పకుండా టేబుల్ తప్పకుండా ఇటువంటి మంచి ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఆ విధంగా నెక్స్ట్ సహస్ర సో ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒక రోజు ముందుగానే మరి అన్ని జిల్లా అంతా కూడా వివిధ సంఘాల వాళ్ళు అయితే ఎస్పెషలీ విమెన్ అసోసియేషన్ అందరూ కూడా చాలా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా విమెన్ అందరూ అండ్ విమెన్ ఎంప్లాయీస్ అండ్ ఆల్ అదర్ విమెన్ ఆల్సో. సో హూ ఎవర్ ఈజ్ విమెన్ ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్. సో ఈరోజు నాతో పాటు ఇక్కడ చక్కగా ఫ్యూచర్ ఏదైతే ఉన్నారో పిల్లలు, ఆడపిల్లలు వాళ్ళు ఉన్నారు ఇక్కడ కేఎస్ఎన్ డిగ్రీ కాలేజ్లో ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా యంత్రాంగం కానీ జిల్లా అందరూ కూడా ఉమెన్ ఆఫీసర్స్ అంతా ఇక్కడ పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో పిల్లలందరికీ కూడా భగవంతుడు ఎప్పుడు కూడా ఆయన ఆశీర్వచనాలు అందించాలని చెప్పని, వాళ్ళందరికీ కూడా ఒక చక్కటి ఫ్యూచర్ ఇవ్వాలని చెప్పని కోరుకుంటూ ప్రతి ఒక్క మహిళకు కూడా ముఖ్యంగా అనంతపురం జిల్లా అదేవిధంగా ప్రతి ఒక్క మహిళకు కూడా మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.